అండి. మీకు ఇంతకుముందు తిరుపతి జర్నీ చూపించాం కదా, దాని కంటిన్యూస్ చూస్తున్నామని అదే విధంగా ఫాలో అవ్వండి. దీన్ని కూడా అగస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అండి. చాలా అయితే బాగున్నాయండి ఇక్కడ. ఇంకోండి దేవుడి దండం పెట్టుకొని, అగస్త్యముని అంటే ఎవరు కాదండి, మన శివయ్యే. కార్తీక మాసం అయితే అస్సలు ఖాళీ అయితే ఉండదండి. చూడండి, శివుడు అక్కడ బొట్టు పెట్టుకున్న వాళ్ళు, దీపాలు వెలిగించే వాళ్ళు. ఇంకా ఇక్కడ చాలా బాగుందండి. పిల్లలు ఆడుకునే ఖాళీ ప్లేస్ ఏంటి, అక్కడ ఉసిరిగా చెట్టు, రాసి ఉసిరిగా చెట్టు ఉన్నదండి. ఒక అతనైతే ఒక కర్ర పట్టుకొని తెలుపుతుంటే పిల్లలందరూ ఎగబడి పడుతుంది. నేను కూడా సరదాగా 2 కాయలు కోసుకున్నానండి. తర్వాత వచ్చి చిన్న చిన్న విగ్రహాలు చూపించాము. గుళ్ళు అయితే చాలా చాలా బాగున్నాయండి, టెంపుల్స్. చూడండి, ఇక్కడ నంది వాహనం ఉందండి శివయ్యది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. చూడండి, అలా లోపలికి వెళ్ళామండి. జనం అయితే తక్కువగా ఉన్నారు కదండి మేము వెళ్ళే టైంలో. ఇప్పుడు కార్తీక మాసం శివుడు కాబట్టి అప్పుడు మాత్రం ఎక్కువ జనం ఉంటారని నేను అనుకుంటున్నాను. నేనైతే మాత్రం అండి, భోజనాలు ఫ్రీ భోజనాలు పెట్టారండి, చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చింది ఏమంటే, ఎవరి ప్లేట్ వాళ్ళే తీసుకొని సంతృప్తిగా భోజనం చేసి మళ్ళీ మన పేటు మనమే అక్కడికి పెట్టేసి, చాలా రూల్స్ అయితే చాలా బాగుందండి. నాకైతే బాగా రూల్ నచ్చింది. కడుపు నిండా తిన్నామండి. దేవుడి ప్రసాదం ఎక్కడైనా చాలా సింపుల్గా ఉన్న చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తినాలనిపిస్తుంది. మేమైతే హ్యాపీగా కడుపు నిండా తిన్నామండి దేవుడి ప్రసాదం. రిటర్న్ వచ్చేస్తున్నామండి. ఆటో బుక్ చేసుకున్నాం కదా, మేము చెప్పాము. చూడండి, రూట్ కూడా మిర్రర్స్ చూడండి, చుట్టూ పక్కన పెట్టారు. అంటే వెహికల్ చూడడానికి, ఎందుకంటే రూట్ బట్టి వెహికల్స్ ఎలాగెళ్తామని డ్రైవర్కి పెట్టారండి. బాగుందండి రూట్ కూడాను. మిస్ కాకుండా చూడండి, కూడా చాలా బాగుంటుందండి. మేమైతే చాలా బాగా ఈసారి ఎంజాయ్ చేసామండి మా ప్లానింగ్ వల్ల. చూడండి, కొండలు, పెద్ద పెద్ద కొండలు, పచ్చదనం, ఇవే కదండి నేచర్ అని. మరి చూడండి అలాగాను. రూట్ అయితే మాత్రం అలాగా స్లోగా చాలా చాలా బాగుంది. చూడండి, గృహలా వచ్చింది. నెక్స్ట్ వచ్చామండి, అది కూడా చూపిస్తాం, అన్నీ చూపిస్తాము. ప్రతిదీ మిస్ కాకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, వేరే పాట్ అండి, అది అయిపోయింది కదా ఆగస్టు. ఇది చంద్రగిరి అండి. ఇదైతే చంద్రగిరి కోట అండి. చాలా బాగుందండి కోట. మేము చూడగానే కోట అంటే ఇంకేదో అనుకున్నాం, కానీ కోటతో పాటు చూడండి అన్నీ భలేగా పెట్టాడండి. చూడండి, బుకింగ్ ఆఫీస్ అటండి బోర్డు. టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్ అయితే ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ కౌంటర్లోనే మనం టికెట్ తీసుకొని తర్వాత అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. చూడండి, చంద్రగిరి కోట, దాని గురించి బోర్డులు పెడితే మేమన్నీ ఇంచుమించుగా తీయాల్సినవన్నీ తీసామండి. మీరు చూడాలనుకుంటే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే జూమ్ చూసి కూడా చదువుకోవచ్చు. అది చూడండి, చిన్న చిన్న విగ్రహాలు వెళ్తున్న దారిలోన కోటకు వెళ్తున్న పక్కన అవి చూపించాడు. మేము ఒకటి అబ్జర్వ్ చేసి, మా చిన్న అబ్బాయి నేనైతే విగ్రహాలు అయితే పెట్టారు, ప్రతి విగ్రహంకి తలకాయలు లేవేంటి అని నేనైతే అనుకుంటున్నాను లోపల. మా చిన్న అబ్బాయి అయితే బయట ఓపెన్ చేసి, ఇదేటమ్మా తలలేవు అంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, దానికి కూడా ఏదో ఉంటుందమ్మా, మనకు తెలీదు, చూద్దాం, అడుగుదాం లోపల అనేసి నేను అన్నాను. చూడండి, విష్ణుమూర్తి, ఇంకా రకరకాలండి అన్నీ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఏ విగ్రహంకి కూడా తలాలు లేవండి, శిరస్సు చూడండి లేవు. కానీ బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా. అక్కడ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, ఫోటోలు తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. తర్వాత మంకీస్ ఇంకెక్కడ పడితే అక్కడే ఉంటున్నాయండి. ఇక్కడ కూడా ఆల్రెడీ ఉన్నాయి. లింగం అండి ఇది. ఇక్కడ విగ్రహాలు 2 ఉన్నాయి చూడండి. పార్క్ అయితే బాగుంది, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడానికి గట్టా చూడండి ఎంత బాగుందో.
అలాగ లోపల మొత్తం తిరిగామండి చుట్టుపక్కల. ఇదేనండి మ్యూజియం అండి, చంద్రగిరి మ్యూజియం. ఇది మ్యూజియం కూడా లోపలికి అదే ఎంట్రన్స్ ఉందండి, వెళ్ళొచ్చు. టికెట్ మ్యూజియం అండి ఇది. లోపలికి అంటే మనం ఎంట్రన్స్ తీసుకున్నాము, మరి లోపలికి వెళ్ళేసరికి అయితే తర్వాత వచ్చామండి. చంద్రగిరి అయిపోయిన తర్వాత అండి ఇది SSD టోకెన్ అండి, అంటే తిరుమల దర్శనానికి అండి మేము లైన్ అయితే కట్టాము. అంటే మాకు 300 టికెట్ దొరకలేదండి ఆన్లైన్ ద్వారా. దొరకకపోతే మేము డైరెక్ట్గా ఇంక వెళ్ళిపోయామండి. ఇది ఉందని మా వారు కొనుక్కున్నారు. తర్వాతే దీనిలో అయితే క్యూ కట్టామండి. ఇంచుమించు 3:30 నుంచి 6:30 వరకు లైన్లోనే ఉన్నామండి. చాలా సేపు వెయిట్ చేసాము. ఒక్కోసారి వెయిట్ చేయలేక కాలు పీకుతున్నాయని కూర్చునిపోయాము. పాలు అయితే ఇచ్చారండి, పాలు అయితే చాలా బాగున్నాయి. నేనైతే 2-3 గ్లాసులు కూడా తాగానండి. అలాగే మా అబ్బాయి పిల్లలు కూడా తాగారు. పాలు అయితే చాలా కమ్మగా ఉన్నాయండి. ఇంకా బాగా ఓపిక ఉండాలండి. ఎక్కడికైనా మనం దూరం ప్రయాణం ఉండాలంటే మనీతో పాటు ఓపిక కూడా ఉంటేనే మనం వెళ్ళగలం, చూడగలము. ఇంకా భరించాలి మనం ఓపిక కాకుండా లోపల, అంతే. ఇంతకు మించి ఇంకేం లేదండి. అలాగైతేనే మనం చూడగలము, లేదంటే మనం చూడలేము. మేమైతే కొంచెం బాధపడ్డాం కానీ ఓపిక పడ్డాం, కానీ ఓపిక తగ్గట్టు మాకు దర్శనం అంతా బాగా జరిగింది, హ్యాపీగా జరిగింది. ఇవ్వండి మా చిన్న అబ్బాయి. మా వారు కూడా పాలు కొంచెం సప్లై చేశారండి. అలాగా ఒక 10-5 మెంబర్స్కి అలాగా. ఇంకా అలా మేము ఏదో ఫస్ట్లోనో కొంచెం లైనే ఒక పావు గంట అరగంటలో అయిపోద్దంటే ఎంతసేపు చేసినా లైన్ తరగదండి. చాలాసేపు బోర్ కొడిసింది. ఇంకెంతసేపు అవుతుంది, ఎప్పుడు ఇస్తారా అనేసి చిరాకు వచ్చేసి ఇసుకొచ్చి ఇప్పుడు డైరెక్ట్గా వచ్చింది వేరు, మనం అన్ని చుట్టుపక్కల తిరిగి వచ్చామంటే కొంచెం కష్టమే. కానీ ఆ కష్టంతోనే మేము అలాగే వెయిట్ చేసామండి. లైన్ చూడండి ఎంత జనం ఉన్నారు. అప్పుడు మేము అనుకున్నాం, ఇది ఇంత జనం ఉన్నారా, మాతో మేము అనుకుంటే ఇంతమంది ఉన్నారా ఈ టోకన్స్కి అనుకున్నామండి. చూడండి ఇంకొచ్చామండి. ఇదేనండి ఇక లోపలికి వెళ్ళి మనము ఆధార్ కార్డు చూపిస్తే చాలండి. అదిగోండి సర్వదర్శనం అండి. సర్వదర్శనం టికెట్, SSCD అంటే సర్వదర్శనం టికెట్. ఇక్కడ ఒక కౌంటర్ ఇస్తారు కానీ ఇంతమందిని ఎంత టైం పడుతుంది ఇక్కడ మళ్ళీ అనుకున్నాను. తీరామాసు లోపలికి వచ్చి చూస్తే ఎంతమంది కౌంటర్లు ఉన్నారంటే ఇంకా తెలియదండి, చాలామంది ఉన్నారండి. కొంతమందికి ఒక్కొక్క లైన్లో ఒకటేగా అండి. చూడండి ఇంకా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి మనం ఆధార్ కార్డు చూపిస్తే మన CC కెమెరాలు చిన్న ముందు పెట్టాడండి, తన ముందు అది తీసేసుకుంటున్నాడండి. దానికి మనకి ఎప్పుడు దర్శనమో ఆ టికెట్ అయితే ఇస్తున్నాడు, టోకెన్. అదిగోండి మాకైతే మార్నింగ్ 5 o'clock అయితే ఇచ్చారండి. ఫస్ట్ దొరికిందని సంతోషపడ్డాం, కానీ అంత ఎర్లీ మార్నింగ్ ఇచ్చాడా 5కి ఎలా లెగిస్తాము, ఎలా వెళ్ళగలమని కొంచెం టెన్షన్ అయితే పడ్డామండి. అప్పుడు నేను అన్నాను, సర్లే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత ఆలోచిద్దాం అన్నాము. సరేనండి రూమ్కి వెళ్ళి మేము రెస్ట్ తీసుకొని ఆల్రెడీ తిరుపతికి అయితే రెడీ అయిపోయామండి. ఈ రూమ్లోనైతే మేము తీసుకున్నాము, ఇంతకుముందు చూపించాం కదా. ఇవ్వండి నేనైతే శారీ కట్టుకున్నాను, మా వారిని పంచి కట్టుకున్నారు. మా చిన్న అబ్బాయి అయితే పై వేసుకొని మేము తిరుపతి అయితే కింద దిగి బస్సు అయితే ఎక్కేసామండి దర్శనం వెళ్ళడానికి. మేము అనుకున్నాము 5 గంటలు కదా అంటే, మా వారు కనుక్కుంటే అక్కడ ఉండే వాళ్ళు అన్నారు అలాగే అంటారు, పర్వాలేదు ఎప్పుడు వెళ్ళినా అందులోకి కలిసిపోవచ్చు అని అన్నారు. మేము మొత్తానికి అయితే 6 గంటలకల్లా మేమైతే రెడీ అయ్యి వెళ్ళామండి బస్సులోన. మేము అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నామండి, ఇంకా అంటే వెళ్ళి రావడానికి టికెట్ మొత్తమును. అప్పుడు ఫ్రీ బస్, ఆ లేడీస్కి ఫ్రీ బస్ అన్నారు కదండి, కానీ మాకు మర్చిపోయాము ఈ అడవిలో ఆడవాళ్ళు ఫ్రీ కదా అనేసి. నాకు మొత్తం కలిసి నాతో పాటు 4 టికెట్లు కూడా మా వారు తీస్తారండి. అంత అయిపోయిన మొత్తం నీ ఫ్రీయే కదా తీసేని అని చాలా బాధపడ్డారు. సర్లే దానికి ఏముంది అనేసి నేను కూడా చదివి పెట్టేశాను. చూడండి రూటు తిరుపతికి పైకి వెళ్ళడానికి బస్సు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిందండి. చూడండి గరుడ వాహనం పక్షి. చూడండి బస్సు జర్నీ.
అలా చూస్తూనే ఉండండి ఇంకా లాస్ట్ వరకును, చాలా బాగుంటుందండి. చూడండి టెంపుల్స్, లైటింగ్స్, ఎందుకంటే మేము కరెక్ట్గా బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళాం కాబట్టి లైటింగ్స్ బాగా పెట్టారండి, చాలా బాగుంది. చూడండి తిరుపతి కొండ వచ్చింది, అలా చూస్తూ ఉండండి. ఇంకా బస్సు ప్రయాణం చేస్తూనే ఉన్నామండి కొండ పైకి వెళ్ళడానికి, పై తిరుపతికి దిగేసామండి. బస్సులు అన్నీ చూసారా ఒకే లైన్లో పెట్టారు. ఇక్కడ ఏపీఆర్టీసీ అదండి చెక్ చేస్తున్నారు. మేము ఫస్ట్ ఇక్కడ ఆఫ్ చేశారా అనుకున్నామండి, తీరా మాకు చూసేసరికి చెకింగ్ అటండి. ఏంటి బాబు ఇక్కడ మళ్ళీ చెకింగ్ అంటున్నారు ఏంటంటే, బస్సులు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంతమంది జనం ఉన్నారో, చెకింగ్ అంటే నాకు అందరూ గోళంలో ఒక్కసారి భయం వేసిందండి. ఏంటి మన తెలుసో పక్క సరేనండి, మొత్తానికి అయితే చెకింగ్ అయిపోయింది ఏదో రకంగా. అంతా మన సెక్షనేనండి, పని మాత్రం ఫ్రీగా అయిపోయింది. మళ్ళీ సేమ్ ప్లేస్లోనే సేమ్ చదువుతున్నామండి. అలాగా పక్కన కూర్చొని మొత్తం చూస్తున్నాము, కింద కొండ మొత్తము అయిపోయిందండి. బస్సు అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఇంకా ఒకటే రూట్ కదా, ఎక్కడ ఆపడం అంటూ ఉండదు. మేమైతే అప్ అండ్ డౌన్ తీసుకున్నాం చెప్పాం కదండి టికెట్. అలాగే కొన్ని ఫొటోస్ కూడా బస్సులో, ఇంకా ఫొటోస్ అనండి మేము ఎన్ని ఫోటోలు దిగామంటే మాకే తెలీదు, చాలా ఫోటోలు దిగామండి. అదొక సరదా అయిపోయింది మెమొరీ. తర్వాత వచ్చాము మేము, అదే 5కి ఇచ్చారు కదా సర్వదర్శనము, ఎలాగ ఉంటుంది ఏంటి, ఎన్ని గంటలకు అవుతుందా ఏంటి అని టెన్షన్ అయితే బాగా పడ్డామండి. మళ్ళీ దర్శనం ఎన్ని గంటలకు అవుతుందో, మళ్ళీ ఎప్పుడు కిందకి దిగుతాము, ఎలా జరుగుతుందో కానీ. చూడండి పెద్ద ఫ్యాను, బస్సులు చాలా బాగుంది. మేమైతే బస్సు అయితే దిగేసామండి. మా వారు అన్నారు ఎంత టైం పడుతుందో తెలియదు కదా, టిఫిన్ అయితే ఇక్కడ చేసేద్దాం అన్నారు. మాకైతే టిఫిన్ కొట్టి తీసుకెళ్దామని తీసుకెళ్తున్నామండి. అయితే మేము ఇడ్లీ అడిగామండి, కానీ కావలేదు అన్నారు. సర్లే ఏముందని అడిగితే దోశలు ఉన్నాయన్నారు. మరుసటి దోశ తీసుకొని తిరిగేసామండి. ఆ తర్వాత వచ్చి ముందుకు వెళ్తే చాలామందికి అడిగితే కొందరు వచ్చి చెప్పారు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే వస్తుందంటే, అప్పుడు వచ్చామి 1 కిలోమీటర్ అనేసరికి నాకు ముందే నడకంటే చాలా భయం. సర్లే ఇంకేం తప్పదు కదా, మరి ఇంకేం చేయలేము అనేసి మా వారు వచ్చామి గూగుల్ ఓపెన్ చేసి రూట్ చూస్తూ అలాగను ఫోటోలు తీసిన దగ్గర ఫోటోలు తీసుకుంటూ, కానీ ఒక విధంగా నడకు కొంచెం కష్టం అనిపించినా ఫోటోలు తీసుకోవచ్చు, చూడొచ్చు, చాలా బాగుంటుందండి. అన్నీ కావాలి కుదరవు కదా, ఇంకా ఒకటి చూసారా ఒకటి కష్టపడుతుంది అదే అంటారు కష్టే ఫలే అన్నట్టుగా, మనం నడక కష్టం అనిపించినా అందులో ఆనందం అనేది ఎత్తుక్కోవాలి దొరుకుతుందండి ఖచ్చితంగా అయితే మాత్రము, అది తెలుసుకోవచ్చు. అయితే చాలామంది చెప్పులు తీసి కనిపిస్తున్నారు, మాకైతే చెప్పులు ఇంకా చూడడం కానీ అబ్జర్వ్ చేయడం కానీ తీసేయాలని కానీ అడగడం కానీ ఇంకా లేకుండా, అంటే కిలోమీటర్ అన్నారు కదా నడాలి కదా ఆ ఉద్దేశం మీద మేమైతే చెప్పులు ఇంకా అలా కంటిన్యూ చేసామండి. ఒక సగం దూరం నడిచి వెళ్ళిన తర్వాత వచ్చేమి ఒక అతను వచ్చేమి చెప్పులు ముందే ఉంచేయాలా, ఇంకా లోపలికి రాకూడదు, వాళ్ళు వచ్చినా చాలా ఇబ్బంది పడాలి అన్నారు. సర్లే మా వారు ఇక్కడ ఎక్కడో ఉంటుంది అక్కడ పెట్టేసుకుందాము అనేసి అయితే అన్నారు. చూడండి టెంపుల్ ఎక్కడండి, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక ఫోటో తీసుకున్నాము పిల్లలము నేను కలిసి కదండి, చాలా బాగుంది కదా. చాలా బాగుందండి. ఇక్కడ నుంచి అయితే వీడియోస్ కూడా తీసామండి, ఫోటో తీసుకున్నాము. అలాగా మెల్లగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ, ఇంకా మా వారు ఏదో ఇంకా ఏం లేదు తక్కువే ఉంది దగ్గరికి వస్తాము, ఇంకో 10 నిమిషాలు పడుతుంది, ఇంకో 100 కిలోమీటర్లు ఉన్నాయి అనేసి అలా చెప్పుకుంటూ ముందుకైతే నడిపించారండి. మేము అందరము బొట్లు అయితే బాగా పెట్టుకున్నామండి, రూమ్లోనే రెడీ అయ్యాము.
చూడండి ఇది క్యూ లైన్ అండి. ఇది ఇక్కడ నుంచి క్యూ కట్టామండి. ఇది ఎంతకి స్టార్ట్ చేసామంటే 10 గంటలకు స్టార్ట్ చేసాం అనుకుంటా. దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం తీయాలనుకున్నాం, తీయలేకపోయాము. దర్శనం అయితే కరెక్ట్గా 5 గంటలు అయితే అయ్యిందండి. దర్శనం అయిపోయాక మేము ప్రసాదం తీసి లడ్డు తీసుకొని అంతా అయిపోయిన తర్వాత ఆటో బుక్ చేసుకొని, ఆటో కాదండి సుమో, టాటా సుమో అనుకుంటాను, నాకు కరెక్ట్గా తెలీదు, అది బుక్ చేసుకొని 4-5 ప్లేసులు చూపిస్తానన్నారు. మా వారు మాట్లాడారు. ఫస్ట్ అయితే ఇది పాప వినాశనం అండి. చూడండి చాలా బాగుంది. మొత్తం చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం అండి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైము ఇది రావడము చూడడము చాలా బాగా అనిపించింది. ఒకటి అనుకుంటే ఇంకో జరిగినట్టు చూడు. పాప వినాశనము. పాప వినాశనం అంటే పాపాలు చేసి ఉంటాం కదండి, మనకు తెలుసో తెలియక చేసి ఉంటాము. అంటే ఇక్కడ స్నానం చేస్తే ఆ పాపాలన్నీ కరిగిపోతాయి అనేసి నాకైతే తెలిసిందండి ఒకరి ద్వారా. అంతేనండి. ఇక్కడ చూడండి బాగుంది. అలాగే పక్కన షాపులు కూడా ఉన్నాయండి. షాపులు అని కామన్ కదండి, ఎక్కడ ఉంటాయి. ఇంకా మనకి మనీ పెట్టి అవసరం బట్టి కొనుక్కోవచ్చు. కానీ చూడడానికి మాత్రం కళ్ళు చెదిరిపోయేటట్టుగా ఉన్నాయండి. ప్రతిదీ కావాలి అనుకుంటాం కానీ అన్నీ కొనలేం కదా. మనకి కావలసినవి కొనుక్కొని పాప వినాశనం అయితే దిగుతున్నామండి. ఇంకా చెప్తున్నాను కదండి, నడకే ప్రధానం. అదే కదండి మనకి నడక కొనసాగిస్తేనే ముందుకు వెళ్తాం కదండి. ఇవ్వండి ఇది పాప వినాశనం అండి. దారులండి ఇక్కడ నుంచి ఎక్కడ వస్తుంది నాకు తెలియదు కానీ కొండల నుంచి అనుకుంటా. ఈ దారులు పడుతుంటే ఈ దారులండి, ఆ దారుల కింద స్నానం చేస్తున్నారు. స్నానం చేసి దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. ఇవ్వండి మొత్తం ఇలా చూపిస్తాను. సరేనండి. రెండవది పాప వినాశనం తర్వాత ఆకాశగంగ అయితే వచ్చామండి. ముందే ఎంట్రన్స్లో కొన్ని తిన్నాము మేము. తినేసిన తర్వాత కొంచెం చీకటి అయితే పడిపోయిందండి. అప్పుడు ఫోటోలు తీసాం కానీ కొంచెం ఓపిక అయితే చాలా నీరసం వస్తుంది. ఇంకా నేను మా చిన్నాడు అయితే వెళ్ళిపోదాము, రూమ్కి వెళ్ళిపోదాం అని చాలా ఇబ్బంది పెట్టాము మా వారికి అయితే. నాకు కూడా నీరసంగా ఉంది. సర్లే వెళ్ళిపోదాము ఆటో అతనికి చెప్పేసి అనేసి అన్నారు. సర్లే మరి వచ్చాం కదా అనేసి ఇంకా మెల్లిగా ఓపిక తెచ్చుకొని కిందకి దిగామండి. చూడండి ఈ మెట్లు అయితే దిగినప్పుడు చాలా ఆవేశం అయితే చాలా వచ్చింది. దిగినప్పుడు బాగానే ఉందండి. చూడు దిగేటప్పుడు దిగేసామండి బాగానే. వచ్చేటప్పుడు హైట్ కదా పైకి ఎక్కడము, ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఆవేశం అయితే వచ్చిందండి. చాలా ఇబ్బంది పడ్డాము. చూడండి ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఏవో అమ్ముతున్నారు చూసాము. చూడండి మెట్లు సాఫ్ట్గా ఎంత బాగున్నాయి, ఎంత బాగుంది లోపలికి. చూసా ఆకాశ గంగ అంటే ఆకాశం కిందకి చూడు, కిందకి దిగితే ఆకాశం నుంచి గంగ పడుతుంది కదండి. చూడండి చాలా బాగుందండి. ఇవి ఎంత బాగుందో అంటే అంత బాగుంది. చూడండి విగ్రహాలు కూడా ఉన్నాయి, ప్రమిదలు ఇంటికి పెట్టేవి. అప్పటికి మేము కొన్ని కొన్నామండి అక్కడ. కొన్ని ఐటమ్స్ ఏం కొన్నామంటే గుర్తులేదు కానీ మొత్తానికి అయితే 1-2 బ్యాంగిల్స్ అయితే కొనుక్కున్నానండి నేనైతే. చూడండి మా వారిని పట్టుకున్నాను. ఇంకా ఇందులో మెట్లు మామూలుగా పొద్దున్నుంచి అలాగా జర్నీ చేస్తూని 1 కిలోమీటర్ నడుస్తూ దర్శనం చేసుకుంటూ ఇంకా అలాగను లాస్ట్కి వచ్చేసరికి బాగా ఇది వచ్చిందండి. ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చాయి. తర్వాత చాలా ఇబ్బంది పడ్డాము. చూడండి ఎంత వృక్షాలు. చీకటి పడితే కొంచెం భయంగా ఉంటుంది కదా. ఆల్రెడీ ఇలా లైట్లు అయితే స్టార్ట్ చేస్తారండి వేయడం. చూడండి అంటే మ్యాక్సిమం 5 తర్వాత 5:30లో అయిపోవచ్చు. చూడండి చాలా మూలలు. మా పెద్ద అబ్బాయి కూడా పంచి కొట్టినాడండి. నాకు చాలా ఆనందం అనిపించింది. అసలు వాడికి పంచి కట్టుకోవడమే ఇంటిదే, ఇప్పుడు కొట్టుకోవడం అంతగాను. కానీ కట్టుకుంటూ అంత జర్నీ నడిచి అంత మెట్లకి కూడా చాలా ఇచ్చేసాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఓపెన్ అవ్వలేదు కానీ నేనైతే మనసులో అనుకున్నాను పంచి పెట్టుకొని అనుకున్నాను. చూడండి కొండలు చూడండి ఎంత బాగా వస్తుందో ఆకాశంగా. అవి దారులండి, ఇది కూడా
దారులే, కాకపోతే అవి వేరేగా ఇవి వేరేగా ఉన్నాయి. చూసారా ఆ దారులు ఎలాగ వస్తున్నాయో పైనుంచి కొండల నుంచి. ఏంటి ఆ నీళ్ళు తాగామండి, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. ఇంకా తాగడానికి వీల్లేదు కానీ చాలా లైటింగ్ చూడండి. ఆ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చామండి. మళ్ళీ ఇంకా 2 గుళ్ళు అయితే చూపించారండి మా వారైతే. ఇంకొద్దండి మేము ఇంకా చాలా జర్నీ చేసాము, టైడ్ అయిపోయాము, వద్దులేండి అని అంటే మళ్ళీ అతను సేమ్ ప్లేస్కి తీసుకొచ్చేసారండి. అయితే మా వారు ఇలాగా చెప్పులు పలాన దగ్గర ఉంచామండి, కొంచెం అక్కడ తీసుకెళ్ళండి అనేసి అంటే ఆ సర్లే తీసుకెళ్తాము అనేసి అన్నారు. కానీ దగ్గరికి వచ్చాక వెహికల్స్ అక్కడ ఆపడం వల్ల ఇంకా వెళ్ళలేకపోయాము. లైటింగ్ అయితే చాలా చాలా బాగుంది చూడండి. అంటే జర్మనండి బాగుంది చూడండి. హెల్దీ పర్సన్కి అయితే చాలా సూపర్గా ఉంటుందండి తిరగడానికి, ఏంటి ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం వెళ్ళాల్సిందే తప్పనిసరిగా. చూడండి మేమైతే ఇది బుక్ చేసుకున్నామండి. మ్యాక్సిమం 6 అయిపోయింది అనుకుంటున్నానండి. లైటింగ్ వచ్చింది కదా చూసారా. ఇంకా అంతేనండి, ఈ వెహికల్స్ దిగిస్తామండి కొంచెంసేపు, ఒక 10 minutesలో దిగిపోతాము. చూస్తూనే ఉన్నానండి, మిస్ కాకుండా లాస్ట్ వరకు. చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిదే. సరేనండి దిగేసాము. అయితే అతను ఆపననేసారు కదండి, ఇంకా చెప్పులు ఎలా తెచ్చుకోవాలా ఏంటా అనేసి మేమైతే అనుకున్నామండి. ఇదిగోండి చంద్రుడు కూడా అదే వచ్చింది చూసారా. ఇంకా లైట్ అయితే కళ్ళు చెదిరిపోయినట్టుగా ఉన్నాయండి, అద్భుతంగా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయండి. ఒకటి మేమేమనుకున్నామంటే ఎప్పుడు దర్శనం అనేది మాకు నైటే జరిగేదండి. ఈసారి మాకు ఎప్పుడు నైట్ జరిగింది కాబట్టి ఇవ్వండి భోజనాలు అయితే వచ్చాయండి, తర్వాత చెప్తాను మిగతాది. మేము భోజనాలు ఫ్రీ భోజనాలు తిరుపతిలో మిస్ అయిపోయాము, అయ్యో తినలేదు మనసులో అనుకున్నానండి. ఏదైనా మన లక్క మనం ఏమో అనుకోవచ్చు, భోజనాలు అయితే చేసామండి, ఏది మిస్ కాలేదండి. అనుకునే ఉంటున్నాము, నల్లేమేమంటాం నడుస్తూనే ఉన్నాం, మిస్ అయిపోతామేమంటాం అనుకున్నాం, మిస్ అవ్వకుండా అన్నీ చూడగలుగుతున్నాము. అదే ఆనందం అనిపించిందని. తర్వాత భోజనాలు అయితే పెట్టారు, భోజనాలు కూడా బాగున్నాయి, చాలా తృప్తిగా తిన్నాము. తర్వాత వచ్చేమి ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము, మొత్తం చూసాము. తర్వాత వచ్చేమి మేమైతే చూడండి లైటింగ్ ఎంత బాగుందో, పై కొండ మీద నుంచి కిందకి దిగేస్తుందండి. కింద దిగి ఎందుకంటే రూమ్ తీసుకున్నాం కదా, ఇంకా పై చూడాల్సినవి దర్శనము భోజనము అన్నీ అయిపోయాయండి ఒకరోజు కంప్లీట్. పొద్దున్న మేము 6 o'clock బయలుదేరాము, మళ్ళీ నైటు 7:30 8 అయిపోయింది అనుకుంటానండి దిగేస్తున్నామండి. చూడండి మొత్తం లైటింగ్ ఎంత బాగుందో, పైనుంచి సిటీ మొత్తం తిరుపతి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది, మిస్ కాకుండా చూడండి. సరేనండి, ఈ వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో కంటిన్యూ ఉంటుందండి, తప్పక చూడండి, మిస్ కాకండి. ఓకే బాయ్ అండి, బాయ్.